హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లోకి బిగినర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్ అనేవాళ్ళు కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. దాంట్లో ఒక మిస్టేక్ అనేది ఇప్పుడు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్టాక్ మార్కెట్ గురించి లాజిక్ తోటి ఈజీగా, సింపుల్గా ప్రతి కాన్సెప్ట్ ఈజీగా అర్థమయ్యే విధంగా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? మన కంటెంట్ అంతా చెక్ చేసి మీకు నచ్చిన తర్వాతే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే బిగినర్స్ అనేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైం చాలా మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాము. దాంట్లో ఇది ఒక కామన్ మిస్టేక్ ఇప్పుడు నేను చెప్పబోయేది. అదేంటంటేనే, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ స్టాక్స్ అనేవి ఉంటాయి. కానీ బిగినర్ వచ్చేటప్పుడు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాడు ఏ విధంగా ఆలోచిస్తాడు, అసలు స్టాక్స్ని వాడు ఏ విధంగా చూస్తాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి చాలా టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. మనం 2 టైప్స్ తీసుకుందాం. ఒకటి తక్కువ ప్రైస్ ఉండే స్టాక్స్, 2 ఎక్కువ ప్రైస్ ఉండే స్టాక్స్, ఓకేనా? అంటే తక్కువ అంటే 1 రూపీ, 2 రూపీస్, 10 రూపీస్, ఈ విధమైన స్టాక్స్. లైక్ పెన్నీ స్టాక్స్ అనుకోండి, ఓకేనా? ఈ విధమైన స్టాక్స్. అలాగే నెక్స్ట్ హై ప్రైస్ ఉండే స్టాక్స్, అంటే 1500, 2000 లేదా అంతకన్నా ఎక్కువ. సో ఈ టైప్ ఆఫ్ స్టాక్స్ అనేవి ఉంటాయి. అయితే బిగినర్ అనేవాడు మార్కెట్లోకి ఏ విధంగా వస్తాడు? ఎక్కడో దిక్కున ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి, అంటే కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తే కొంచెం మనకి లోపల ఉంటుంది కదా, గమ్మున చేసేయాలని, ఎంతో కొంత ఎర్న్ చేసేయాలనే ఉద్దేశంతో మార్కెట్లోకి అనేది వచ్చేస్తాడు. అవి వచ్చినప్పుడు ఎంత క్యాపిటల్ తీసుకొస్తారు? మహా అయితేనే ఒక 10,000 లేదా 20,000 ఈ అమౌంట్తోనే వస్తారు. ఈ డీసెంట్ అమౌంట్ తోటి వస్తారు. వచ్చిన వెంటనే వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, ఏంటంటేనే ఈ 1500 లేదా 2000 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి హై ప్రైస్ కదా, నా దగ్గర ఉండేదే తక్కువ అమౌంట్, నేను దాంట్లో కొందామన్నా కూడా నాకు తక్కువ క్వాంటిటీ వస్తాయి, సో నాకు అంత ప్రాఫిట్ రాదు అని ఆలోచిస్తాడు. అంటే ఇప్పుడు 10,000కి 20,000కి మహా అయితే 2,000 ఉండే రూపీస్ ఉండే స్టాక్స్ ఎన్ని వస్తాయి? మహా అయితేనే ఒక 10, 20 వస్తాయి అంతే, అంతకుమించి ఎక్కువ రావు, ఓకేనా? అదే మనకి ఇప్పుడు బిగినర్ అనేవాడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే, ఇక్కడ ఇది ఒకటి ఆలోచించేస్తారు ఇప్పుడు దాకా చెప్పింది. సో అందుకని మనకి ఎక్కువ క్వాంటిటీ అనేది రాదు, సో ఎక్కువ ప్రాఫిట్ రాదు అనేది దాని జోలికి వెళ్ళడం. ఇంకా అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 1 రూపీస్, 2 రూపీస్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి అట్రాక్టివ్ అవుతాడు. ఎందుకంటే ఇతను ఏదైతే తెచ్చాడో క్యాపిటల్, కొత్తగా వచ్చేవాడు ఆ క్యాపిటల్ అనేది దానికి సూట్ అవుతుంది. ఏంటంటే ఎలా అంటేనే, ఇప్పుడు 10,000 తెచ్చాడు కదా, ఒక స్టాక్ వచ్చేసి ₹1 అనుకుందాం. సో అప్పుడు ఎన్ని 10,000 క్వాంటిటీ అనేది వస్తుంది 10,000కి. సో అప్పుడు ఇలా ఏమైనా ఆలోచిస్తారంటే, ఇప్పుడు నేను ఈ స్టాక్లో 1 రూపీ ఉండే స్టాక్ని 10,000 పెట్టి 10,000 క్వాంటిటీ అనేది నేను బై చేశాను. సో ఇప్పుడు ఈ స్టాక్ అనేది జస్ట్ ₹1 పెరిగిన, అంటే 1 రూపీ నుంచి 2 రూపీస్కి వెళ్ళినా సరే నాకు 10,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో ఆలోచించి ఈ విధంగా చేస్తారు. కానీ యాక్చువల్గా బిగినర్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్లో ఇది ఒక మిస్టేక్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు ఆలోచించండి, మనం మనీ పెట్టగానే ఒక స్టాక్ పెరిగిపోద్ది లేదా పడిపోద్ది అనేది మన భ్రమ, అంతే. ఎందుకంటే మనం పెట్టగానే ఏ మూమెంటం జరగదు. ఆ స్టాక్ దాని యొక్క ప్రీవియస్ హిస్టరీని బట్టి, దాని ఫ్యూచర్ యొక్క గోల్స్ని బట్టి దానికి తగ్గట్టుగా అది మూమెంటం జరుగుతుంది, అంతే. నీలంటుడో లేదా నాలంటుడో వెళ్ళిపోయి మనీ పెట్టేసినంత మాత్రాన అది మూమెంటం జరగదు. జరుగుతుంది అనుకుంటాం మాత్రం మన భ్రమే, ఓకేనా? అయితే బిగినర్ అనేవాడు ఈ విధంగా చేస్తాడు. ఏంటంటేనే తన దగ్గర ఉన్న 10,000 అనేది పెట్టేసి ఇలాగా ఈ విధంగా నాకు ₹1 పెరిగితే నాకు 10,000 వస్తాయి అనుకుంటాడు. కానీ యాక్చువల్గా అలా రాదు. అలా రాకపోగా అతను ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో, ఒక స్టాక్లో డబ్బులు పెట్టాడో ఆ డబ్బులు వెనక్కి కూడా రావు. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియదు. మీరు ఏంటంటేనే జస్ట్ బై చేయడం, సెల్ చేయడం, మన దగ్గర డబ్బులు ఉండాలి, ఆటోమేటిక్గా ప్రాఫిట్లు వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ స్టాక్ మార్కెట్లోనే ఒక మెకానిజం అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఆ మెకానిజం అనేది ఫుల్గా అర్థం చేసుకున్నప్పుడే నువ్వు ఏది ఎందుకు చేస్తున్నావు అనేది నీకు అర్థమవుతుంది. అంతే తప్ప లాజిక్ లెస్గా నువ్వేం చేసినా కూడా ఈజీగా మనీ అనేది లాస్ అయిపోతుంది స్టాక్ మార్కెట్లో. ఎప్పుడు కూడా ఒక లాజిక్ అనేది ఉండాలి స్టాక్ మార్కెట్లో నువ్వు సర్వైవ్ అవ్వాలంటే, ఓకేనా? ఇక్కడ మిస్టేక్స్ ఏమేమి జరుగుతాయి, అసలు నువ్వేమేమి కన్సిడర్ చేయాలనేది ఇప్పుడు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి, నువ్వు ఏదైతే అనుకున్నావు చూసావా, ఎక్కువ ప్రైస్ ఉంటే మనకు తక్కువ ప్రాఫిట్లు వస్తాయి, అదే తక్కువ ప్రైస్ ఉన్నట్లు ఆడితే ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయి అనుకున్నావు చూసారా, అక్కడ నువ్వు సగం మనీ అనేది లాస్ అయిపోయినట్టు. ఎందుకంటే నీకు అక్కడ ఏం తెలియదు అనేది అది క్లియర్గా అర్థమైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనే, ఈ ఎక్కువ ప్రైస్ ఏదైతే ఉందో స్టాక్ అనేది ప్రైస్ మూమెంటం అనేది ఎంత ఇస్తుంది తెలుసా? హై ప్రైస్ మూమెంటం ఉండే స్టాక్స్ అనేవి కూడా, అదే హై ప్రైస్ ఉండే స్టాక్స్ అన్ని కూడా మూమెంటం అనేది ఎక్కువ ఉంటాయి. అంటే అవి రోజుకి 10 పాయింట్స్, 15 పాయింట్స్, 20 పాయింట్స్, వీలైతే 30 పాయింట్స్ కూడా మూమెంటం జరుగుతుంది. అంటే అది అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా జరుగుతుంది. అది పెన్నీ స్టాక్స్ ఉన్నాయనుకో,
అవి ఒక రోజుకి కాదు కదా, ఒక సంవత్సరానికి కూడా 0.1% లేదా 2% కూడా మూమెంటం జరగదు. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఒకేసారి 1 రూపీ పెరిగిపోతుందా నువ్వు అనుకుంటున్నావు. కానీ యాక్చువల్గా అలా పెరగదు. 0.1% లేదా 0.2 ఇలాగ సంవత్సరానికి పెరిగే రోజులు కూడా ఉన్నాయి, లేదా పడిన రోజులు కూడా ఉంటాయి. పెన్నీ స్టాక్స్ అంత మూమెంటం హెవీగా ఏమి అంత వాలిటైలిటీగా ఏమి ఉండవు. జస్ట్ ఏదో పైసెస్లో మూవ్ అవుతాయి. ఆ పైసెస్ కూడా పట్టడానికి మూవ్ అవ్వడానికే మనకి ఇయర్స్ పడుతుంది లేదా మంత్స్ పడుతుంది. ఇదేం నీకు తెలియదు. సో అదొకటి మెయిన్ రీజన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటో తెలుసా, లిక్విడిటీ కాన్సెప్ట్. నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటాను, ఎందుకంటే మార్కెట్ మొత్తం రన్ అయ్యేది లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి. ఆల్రెడీ నేను ప్రీవియస్గా చాలా వీడియోలు అనేది చేశాను, అవి మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. సో లిక్విడిటీ అనే కాన్సెప్ట్, ఇప్పుడు ఈ హై ప్రైస్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్లో మ్యాక్సిమం లిక్విడిటీ ఇష్యూ అనేది ఉండదు. మ్యాక్సిమం ఉండదు, ఏదో కొన్ని స్టాక్స్లో ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ఉండదు. అంటే ఇప్పుడు ఆ స్టాక్స్లో ఏంటంటే లిక్విడిటీ అంటే, నువ్వు నీ దగ్గర ఉన్న 10,000 ఉన్నాయి కదా, ఆ 10,000 తోటి నువ్వు ఆ స్టాక్స్లో అంటే ఆ వాల్యూకి తగ్గట్టుగా నువ్వు కొన్ని క్వాంటిటీ స్టాక్స్ కొన్నావు అనుకో, నువ్వు బై చేస్తే ఆపోజిట్ సెల్ చేసే వాళ్ళు ఉంటారు, నువ్వు సెల్ చేస్తే ఆపోజిట్ బై చేసే వాళ్ళు ఉంటారు. దీన్నే లిక్విడిటీ అంటారు. అంటే నువ్వు ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా నీకు స్మూత్గా ట్రాన్సాక్షన్ అనేది జరిగి నువ్వు ఆ స్టాక్లోకి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు, ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు. సో దీన్నే లిక్విడిటీ అంటారు. సో అది హై ప్రైస్ ఉండే స్టాక్స్, హై క్యాపిటలైజేషన్ ఉండే స్టాక్స్లో ఎక్కువగా ఉంటుంది. అదే నువ్వు పెన్నీ స్టాక్స్ తీసుకుంటే లిక్విడిటీ అనేది ఉండదు. మీరు కొన్నిటిలో గమనించండి, ఇవన్నీ మీకు ఏం తెలియదు. అంటే మీరు ఏంటంటే 10,000 పెట్టేసాం కదా అనుకుంటారు అంతే. దాన్ని బయటికి తీయాలంటే నీ వల్ల అవ్వదు ఇంకా, ఎందుకంటే ఆ అమౌంట్ అనేది ఆ స్టాక్స్లో స్టక్ అయిపోయి ఉంటుంది. ఇంకా నువ్వు బయటికి తీయలేవు దాన్ని. సో అలా ఉంటుంది. ఈ లిక్విడిటీ ఇష్యూస్ అనేవి ఈ చిన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు ఒక్కసారి వన్స్ ఎంటర్ అవ్వగానే నువ్వు ఎగ్జిట్ అవ్వడానికి కుదరదు. నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్లు పెడతారు, అన్న నేను ఎలాగో ఒక స్టాక్లో పెట్టాను, ఆ అమౌంట్ ఇప్పుడు తీయదామంటే బయటికి సెల్ చేద్దామంటే కూడా అవుతలేదు, ఆ అమౌంట్ అనేది ఇంకా లాస్లోకి వెళ్ళిపోతుంది, స్టాక్ అనేది పడిపోతుంది, సో నేను ఎలా తీయాలో కూడా అర్థమవుతలేదు, సెల్ బటన్ నొక్కుతుంటే అవుతలేదు అంటారు. చాలామంది చెప్తారు నాకు ఇది. ఎందుకంటే అక్కడ లిక్విడిటీ లేదు. అంటే నువ్వు సెల్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు బయటికి రావాలంటే లోనకు ఇంకొకటి ఎంటర్ అవ్వాలి, బై చేసేవాడు. ఎవడో బై చేయలేదు దాన్ని. నువ్వు ఎప్పుడూ ఎంటర్ అయ్యావు దాంట్లోకి, ఎందుకు ఎంటర్ అయ్యావు. ఇప్పుడు నువ్వు సెల్ చేద్దాం అనుకుంటున్నావు, బై చేసేవాడు లేడు, నువ్వు బయటికి రాలేవు. బై చేసేవాడు లేనంత వరకు నువ్వు బయటికి రాలేవు, అలాగే సెల్ చేసేవాడు లేనంత వరకు నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఏదైనా ఒకటే. ఓకేనా. దీన్నే లిక్విడిటీ అంటారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నువ్వు ఎంటర్ అయిపోయి బయటికి రాలేవు, ఇది ఒక ప్రాబ్లం అనేది వస్తుంది అక్కడ. ఓకేనా. ఇక్కడికి రెండు, ఫస్ట్దేమో ప్రైస్ మూమెంటము, రెండింటికి డిఫరెంట్ ఉంటుంది. రెండు లిక్విడిటీ ఇష్యూస్, రెండింటికి డిఫరెంట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ది ఏంటంటే వాల్యూ. ఏంటంటే ఇప్పుడు చిన్న స్టాక్స్ ఏమో మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది తక్కువ ఉంటుంది, దాని వాల్యూ తక్కువ. అంటే కంపెనీ ఎత్తేసారంటే నీ డబ్బులు అనేవి సెలవు ఇంకా. అదే ఇక్కడ పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకో, వాళ్ళు అంత పెద్ద కంపెనీ బిల్డ్ చేసుకున్నారు అంత క్యాపిటలైజేషన్ పెట్టుకుని, అలాంటిది నీ 10,000 గురించి వాళ్ళ కంపెనీని అయితే లాస్ చేసుకోలేరు కదా వాళ్ళు. అంటే వాళ్ళ కంపెనీ వాల్యూ అనేది దిగదార్చుకోలేరు కదా. నువ్వు 10,000 పెట్టామని నీ దగ్గర ఆ 10,000 తీసేసుకుందామని వాళ్ళ కంపెనీని బ్యాడ్ అయితే చేసుకోలేరు కదా. సో ఇది ఒకటి, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టాక్స్ యొక్క వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఎక్కువ వాల్యూ ఉన్నాయి, తక్కువ వాల్యూ ఉన్నట్లకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్ సైడ్ బట్టలు అమ్ముతున్నారు, అలాగే ఒక పెద్ద షాపింగ్ మాల్లో బట్టలు అమ్ముతున్నారు. ఓకేనా. ఈ రెండు జరుగుతున్నాయి. మీరు ఈ స్టాక్స్ని కూడా కంపేర్ చేయండి దీన్ని. ఆ షాపింగ్ మాల్ ఏదైతే ఉందో అది మనకి పెద్ద స్టాక్స్, హై ప్రైస్ ఉండే స్టాక్స్. అలాగే మనకి పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ సైడ్ బట్టలు అమ్ముతున్నట్టు. ఇప్పుడు రోడ్ సైడ్ బట్టలు అమ్మేవాడు వచ్చేసి నేను మోసం చేసి ఏదో రకంగా నీ దేత అది కొనిపించేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోడు. ఇంకా నెక్స్ట్ డే అక్కడికి రాడు, ఎందుకంటే అది చిన్నది ఒక పర్సన్ వచ్చి అమ్మాడు, నెక్స్ట్ డే అక్కడ రాకపోతే వేరే ఊరు వెళ్తాడు అవసరమైతేనే, అంతే కదా, మోసం చేస్తాడు, అయిపోయింది. అది ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళావు, నీకు మంచి బట్టలు ఇవ్వకుండా క్వాలిటీ లెస్ ఇచ్చాడనుకో, నువ్వు మోసపోయావు. నువ్వు మళ్ళీ వాడిని వెళ్ళి క్వశ్చన్ చేసేంత ఉంటుంది, ఎందుకంటే వాడు అక్కడే ఉంటాడు. ఎందుకంటే అది పెద్ద షాపింగ్ మాల్ కదా, దాన్ని తీసుకుని పక్కకెళ్ళిపోయి పక్కన పెట్టేసి అంత ఛాన్స్ ఉండదు కదా, అది ఫిక్స్డ్గా అలా ఉంటుంది. సో అలాంటప్పుడు వాడు బ్రాండ్ని వాడు తగ్గించుకుంటాడు చూస్తాడు. ఎవడైనా మంచిగానే ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఓకేనా. సో ఆ విధంగానే పెద్ద స్టాక్స్ హై వాల్యుయేషన్ ఉన్నవి కూడా ఆ విధంగానే ఉంటాయి, తక్కువగా చిన్నగా ఉన్నాయి కూడా ఈ విధంగానే ఉంటాయి. అలాగని కొన్ని ఇట్లో కూడా మంచిగా ఉంటాయి, చిన్నిట్లో కూడా. అలాగే హై ప్రైజ్ ఉండే స్టాక్స్లో కూడా కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి, కానీ అని కాదు. కాకపోతే 90%లో 10%, ఒక 5% మాత్రమే ఉంటాయి 100%లోని. ఒక 90 ఇవి ఉంటాయి, ఒక 10 to 5 ఇవి ఉంటాయి. ఓకేనా. ఆ విధంగా ఉంటాయి.
సో ఇది అర్థం చేసుకోండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సెక్టర్. అంటే ఇప్పుడు నువ్వు పెట్టావు స్టాక్లో, ఏ స్టాక్లో పెట్టినా సెక్టర్ అనేది ఇంపార్టెంట్. అది అసలు ఫ్యూచర్లో మంచిగా ఉందా లేదా, అసలు పాస్ట్లో ఏ విధంగా పర్ఫామ్ చేసింది, అసలు ఫ్యూచర్లో గ్రో అవ్వే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఇవి కూడా చెక్ చేసుకోవాలి. ఇవి కూడా చెక్ చేసుకో. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ప్రమోటర్స్ హోల్డింగ్స్. అంటే మనకి పబ్లిక్ ప్రమోటర్స్ వీళ్ళైతే హోల్డింగ్స్ ఉంటారు. ప్రమోటర్స్ అంటే ఎవరంటేనే ఆ కంపెనీలో ఉండే మేనేజ్మెంట్. కొన్ని స్టాక్స్లో మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ బాగా ఎక్కువ ఉందనుకో, అంటే ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ బాగా ఎక్కువ ఉందనుకో స్టాక్ మ్యానిపులేషన్ జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే 90% ఏమో మేనేజ్మెంట్ కోట వాళ్ళ దగ్గరే ఉండదు అనుకుందాం, ఒక 10% పబ్లిక్ ఉన్నారు అనుకున్నాం దాంట్లోని. ఇప్పుడు 90% స్టాక్ని కంట్రోల్ చేయగలరా లేదా చెప్పండి మీరే. ఆ స్టాక్ని కంట్రోల్ చేసాడనుకో, నీకు అగైనిస్ట్గా మూవ్ చేసాడనుకో దాన్ని కొంచెం, నీ మనీ అనేది లాస్ అయిపోతారు, ఆ లాస్ అనేది వాళ్ళకి ప్రాఫిట్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా కూడా జరుగుతుంది. ప్రమోటర్స్ హోల్డింగ్స్ అనేవి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఎందుకంటే అదే ఈ విధంగా జరుగుతుంది. మరి ఈ విధంగా జరిగినప్పుడు మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఇక్కడ మనకి హై ప్రైస్ ఉండే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, బాగా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు పబ్లిక్ కూడా ఎక్కువగా ఇష్యూ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అప్పుడు పబ్లిక్ని ప్రమోటర్స్కి ఈక్వల్గా ఉండి లేదా కొంచెం డిఫరెన్స్లో, మినిమం డిఫరెన్స్లో ఉంటే కనుక కొంచెం సేఫ్గా ఉంటాం. ఎందుకంటే స్టాక్ని మ్యానిపులేట్ చేయలేరు. సో ఈ విధంగా ఉంటుంది. సో అందుకని ఎప్పుడైనా సరే బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఏదో ఒకటి అనేసుకుని అవే జరిగిపోతాయి అనుకుని మార్కెట్లోకి వెళ్ళి మనీ అనేది లాస్ అవ్వద్దు. మీరు అనుకున్నట్టుగా మార్కెట్ అనేది ఎప్పుడు రియాక్ట్ అవ్వదు. ఓకేనా? అది ఎలా రియాక్ట్ అవ్వాలో అది ఆ విధంగానే రియాక్ట్ అవుతుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకుని అనాలిసిస్ చేసి, లాజికల్గా అనాలిసిస్ చేసి దాన్ని అర్థం చేసుకుని నీ మనీ అనేది వాల్యుబుల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా కాన్సెప్ట్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే కాన్సెప్ట్ని, ఇదే విషయాన్ని చాలామంది చేసే ఉంటారు లేదా చేద్దామనే ఆలోచనతో ఉండే ఉంటారు. సో ఇప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? ప్రైస్ ఇప్పుడు అనేది దేన్ని డిసైడ్ చేయదు. నీకు ఎంత ప్రాఫిట్ వస్తుందా, నీకు ఎంత లాస్ వస్తుందా అనేది గ్యారంటీ ఏం కాదు. ప్రైస్ డిసైడ్ చేయదు. ఆ స్టాక్కి సంబంధించిన పర్సనల్ డేటా ఏదైతే ఉందో ఆ దాన్ని బట్టే ఆ స్టాక్ మొమెంటమ్ అనేది ఈ విధంగా నేను చెప్పిన ఇన్ని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఒక స్టాక్ ప్రైస్ మొమెంటమ్ అనేది మొమెంటం జరుగుతుంది. నీకు వచ్చే ప్రాఫిట్లు కూడా దాని మీదే ఆధారపడి ఉంటాయి. అంతే తప్ప నువ్వు ఏదో ఊహించుకుని దానికి తగ్గట్టుగా జరుగుతుందంటే అవ్వదు. ఓకేనా? మార్కెట్లో ఎప్పుడు లాజిక్ అనేది ఉంటుంది, అంతే తప్ప మ్యాజిక్లు ఏం జరగవు. సో ఇది అర్థం చేసుకుని మీరు మార్కెట్లోని ట్రేడింగ్ అయినా సరే లేదా ఇన్వెస్టింగ్ అయినా సరే చేయండి. ఓకేనా? సో ఇప్పటి వరకు ఈ సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే మీరు చేద్దామనే ఆలోచన మీలో వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా టాపిక్ మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో అలాగే ఇంకొకటి ఏంటంటే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తలేదు. సో దానికి క్షమించండి, సారీ. ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను, కొన్ని పర్సనల్ వర్క్స్ అనేవి ఉన్నాయి, ఇంటి దగ్గర వర్క్ అనేది చేస్తున్నారు, హౌస్ వర్క్. సో దాని గురించి కొంచెం బిజీగా ఉన్నాను, ఏమనుకోవద్దు. సో దాని గురించి చేయట్లేదు. అంటే చాలామంది కామెంట్లు చేస్తున్నారు, అలాగే పర్సనల్గా మెసేజ్లు కూడా పెడుతున్నారు, అంటే ఎందుకు చేస్తలేదు ఏంటని. కొంతమంది అయితే అంటే ఫన్నీగా కూడా చేస్తున్నారు, ఏంటన్నా మొత్తం క్యాపిటల్ అంతా పోయిందా, మార్కెట్ నుంచి వెళ్ళిపోయావా అని. అలాంటివి ఏం జరగలేదు, అదే వర్క్స్ ఉండడం వల్ల అలా చేశాను అంతే, అంత మించి ఏం లేదు. ఓకేనా? కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఇక నుంచి అయినానే. అంటే వర్క్స్ కొంచెం కంటెంట్ క్రియేషన్కి సంబంధించినవి కానీ పర్సనల్ వర్క్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో దాని గురించి చేయట్లేదు, ఇక నుంచి చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇంకా నేను కొన్ని జనాలకు ఉపయోగపడే కాన్సెప్ట్స్ అనేవి చెప్దాం అనుకుంటున్నాను ఫైనాన్షియల్గానే. అంటే జనాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అవేర్నెస్ అనేది వచ్చి, అంటే మంచిగా వాళ్ళు కూడా లైఫ్లో గ్రో అవ్వే విధంగానే కొన్ని నాకు తెలిసిన విషయాలు మీకు పర్సనల్గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కొంచెం చెప్తే కనుక కామెంట్ సెక్షన్లోని నేను దానికి తగ్గట్టుగా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ఓకేనా? అలాగని మన ఛానల్ని వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మాకు కూడా మోటివేషన్ అనేది వస్తుంది. అంటే మనల్ని నమ్ముకుని ఇంతమంది ఉన్నారు, సో వీళ్ళ గురించి వీడియోస్ అనేది తీయాలనే ఒక మోటివేషన్ అనేది వస్తుంది. అలాగే కొంచెం ఇంత కష్టపడి చెప్తున్నాం కదా, మీకు తెలియని విషయాలన్నీ కూడా కొంచెం ఫ్రీగానే కదా, ఇది యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కంటెంట్. సో అందుకనే మీకు అలాగ మేము ఏం చెప్పాలంటే కొంచెం మాకు ఎనర్జీ కానీ బూస్టప్ కానీ కావాలి. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి మంచిగా కామెంట్స్ కనుక చేస్తే కనుక, వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేస్తే కొంచెం వ్యూస్ అనేది ఎక్కువ వెళ్ళి ఇదే ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది జనాలకు తెలుస్తుంది.
సో అప్పుడు ప్రతి ఒక్కరికి కొంచెం అవేర్నెస్ అనేది పెరిగి, నాలెడ్జ్ అనేది పెరిగి వాళ్ళు కూడా లైఫ్లో గ్రో అయ్యే విధంగా యూజ్ అవుతుంది. సో అందుకనే ఇక నుంచి మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అనేది ఇవ్వండి. ఓకేనా? నేను మీకు ప్రతిదీని ఈజీగా మీ ఫ్యామిలీ మెంబర్ ఏ విధంగా చెప్తారో ఆ విధంగానే చెప్తాను. ఓకేనా? అలాగే మీకు ఇంకా స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీటన్నిటి మీద సెపరేట్గా ఒక లాంగ్ వీడియో అనేది చేస్తాను. అంటే చాలామంది డౌట్స్ అనేది అడుగుతున్నారు. పాపం నేను చాలామందికి రిప్లైస్ ఇవ్వట్లేదు. దానికి ఏమనుకోకుండా క్షమించండి నన్ను. అంటే వాళ్ళు అడిగే డౌటు నేను కొంచెం కన్వర్జేషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను దాన్ని. చాలామంది ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా పెట్టేస్తారు. అలా చెప్పడం వల్ల మీరే లాస్ అవుతారు. అంటే మార్కెట్ గురించి అనేది ఒక సబ్జెక్ట్ కదా! ఆ సబ్జెక్ట్ గురించి నేను ఏదైనా చెప్పాలంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారు, దాని గురించి నేను చెప్పాలంటే ఒక సబ్జెక్ట్ గురించి కొంచెం లెంత్ అనేది అవుతుంది. మీకు దాన్ని నేను అర్థమయ్యే విధంగా చెప్పాలి. అదొక చిన్న కామెంట్ రూపంలో లేదా టెక్స్ట్ రూపంలో నేను చెప్పాలంటే అవ్వదు. అందుకే చాలా కామెంట్స్ నేను ఇగ్నోర్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలియక కాదు, నాకు చాలా తెలుసు మార్కెట్ గురించి. కాకపోతే ఇగ్నోర్ ఎందుకు చేస్తానంటే ఈ విధంగానే దాన్ని ఆ కొంచెం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. సో అందుకని ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డైరెక్ట్గా అవన్నీ కన్సిడర్ చేసి వాటిపైన కొన్ని డౌట్స్ కిందనే మీకు ఒక వీడియోస్ రూపంలోనే ఒకదాని తర్వాత ఒకటి అలా వీడియోస్ అనేది అప్లోడ్ చేసి మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో ఇది ఓవరాల్గానే కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.